ఆటల్లో తన సత్తా చూపిన పడాల కళ్యాణ్, ఏడ్డానికి తప్ప ఆడడానికి పనికిరాని రీతు తనుజ కాంబో. పాపం అన్యాయం అయిపోయిన హరీష్. అందుకే బిగ్ బాస్ దివ్యకి ఆ స్థాయిని ఇచ్చేది. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే అడ్వాన్స్డ్ అప్డేట్స్ త్వరగా మీ ముందు ఉంటాయి. ఇక ఫ్రెష్ అప్డేట్స్కి వస్తే, ఇక గడిచిన ఎపిసోడ్ గురించి రివ్యూ మాట్లాడుకున్నట్లయితే, ఆటల్లో తన సత్తా చూపించాడండి పవన్ కళ్యాణ్. ఎలా అంటే ఇంత ముందు వరకు తన ఆట అయితే ఆడాడు కానీ ఓడిపోతుండేవాడు. ఎందుకంటే తను చేసిన మిస్టేక్స్తో, అంటే ఒకసారి పైన రూఫ్ టచ్ చేయడంతో, ఒకసారి ఇంకోసారి అంటే కాలచక్రంలో 2 చేతులతో పట్టుకోవడంతో, ఒకసారి ఇలా తను ఎఫర్ట్స్ పెట్టినప్పటికి కూడా తను తప్పులు చేసి మరి ఓడిపోయేవాడు, రిజెక్ట్ అయ్యేవాడు. ఆ విధంగా ఏంటంటే ఇంతవరకు అలాగే జరిగింది. ఈసారి మాత్రం తన కాన్సన్ట్రేటెడ్గా ఆడి బర్నీ గారి టీంతో గెలిచాడు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టాస్క్లో మళ్ళీ పెట్టేటప్పుడు ఏంటంటే మళ్ళీ మిగతా ప్రత్యర్థులతో బాగా ఆడి తను గెలవడం జరిగింది. మొత్తానికి ఏంటంటే 2 సార్లు కూడా 2 దఫాలుగా జరిగిన ఆటల్లో తన ఎఫర్ట్స్ కంప్లీట్గా ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెట్టాడు. ఆ తర్వాత ఫ్లోరా కూడా తన టీం, అంటే పడాల కళ్యాణ్ ఆర్మీ అంటే ఏంటంటే పడాల కళ్యాణ్, ఫ్లోరా గారు, అదేవిధంగా ఇమాన్యుయల్, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టీము. ఈ టీం అయితే ఆడేటప్పుడు ఫ్లోరా గారికి అక్కడ వల కింద నిల్చోబెట్టి బాల్స్ బయటికి రావడం, ఇలా పొడిచితే బయటకు వస్తాయి. ఆ బాల్స్ పట్టుకొని బాస్కెట్లో వేయాలి. మొత్తానికి అలా బాల్స్ని పొడిచేది మాత్రం ఆమెకి ఇచ్చి, ఆ బాక్స్ని క్యాచ్ చేసి బాస్కెట్లో వేయడం మాత్రం ఇమాన్యుయల్, కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఈ విధంగా ఇద్దరు కూడా తీసుకొని వీరోచితంగా ఆడారు. చాలా ఎంటర్టైన్మెంట్గా ఆడారు. తర్వాత ఇంకొక టాస్క్లోకి వచ్చినప్పటికీ ఆ టాస్క్లో గెలిచి అతను కెప్టెన్సీ కంటెండర్ని తీసుకున్నారు. 4 చాయిస్ ఉంటాయి, అందులో కెప్టెన్సీ కంటెండర్ తీసుకున్నారు. ఆ టీంలో ఎవరికైనా కెప్టెన్సీ కంటెండర్ ఇవ్వచ్చు. అయితే ఆ టీంలో ఎవరికైనా ఇవ్వచ్చు అంటే ఇక ఇమాన్యుయల్ ఎక్స్పెక్ట్ చేశాడు. ఫ్లోరా మాత్రం మీ ఇద్దరు ఎవరైనా పర్వాలేదు, నేను సపోర్ట్ చేస్తానన్నారు. అప్పుడు ఇమాన్యుయల్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇమాన్యుయల్కి రెస్పెక్టబుల్గా రిక్వెస్ట్ చేసి మరి ఆ కెప్టెన్సీ కంటెండర్ని కళ్యాణ్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఇమాన్యుయల్ కూడా తను యాక్సెప్ట్ చేసి ఇచ్చేశాడు. అదంతా ఆరోగ్యవంతంగా జరిగింది. తర్వాత ఇంకో టాస్క్లో ఏంటంటే ఇద్దరు గ్రూపులో ఆడాలి. అదేవిధంగా ఒక గ్రూప్లో హరీష్ వాళ్ళు గెలిస్తే ఇంకో గ్రూప్లో వచ్చేసి కళ్యాణ్ గారు గెలిచారు. తర్వాత హరీష్ వాళ్ళ టీంకి, కళ్యాణ్ గారికి వాళ్ళ టీంకి పడింది. ఆ టీంలో వచ్చి అప్పుడు హరీష్, కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆడడం జరిగింది. అందులో కూడాను ఇద్దరు హోరాహోరీగా హరీష్ అండ్ కళ్యాణ్ ఆడడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే కళ్యాణ్ హరీష్ మీద కూడా గెలిచాడు. కళ్యాణ్ ఏంటంటే ఒకసారి బర్నీ గారి మీద గెలిచాడు, ఇంకోసారి హరీష్ గారి మీద గెలిచారు. సెకండ్ టైం గెలిచేటప్పుడు ఏంటంటే కిక్అవుట్ అని చెప్పేసి ఒకటి తీసుకోవాలి. కిక్అవుట్ తీసుకున్నాక అది ఏంటంటే ఎవరో ఒకరిని ఈ కెప్టెన్సీ కంటెండర్ బరి నుండి తప్పించాలి. ఎవరిని మీరు తప్పిస్తారు అని అంటే ఆయన చూసి నాకు ప్రత్యర్థులు బలంగా ఉండే వాళ్ళు తప్పించాలనుకుంటున్నాను. సో కాబట్టి బర్నీ గారి టీం బలంగా ఉంది. ఎందుకంటే బర్నీ గారు, శ్రీజ, దివ్య ముగ్గురు ఉన్నారు. మొత్తానికి ఈ టీంని నేను కిక్అవుట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఆ టీంని కెప్టెన్సీ కంటెండర్గా లేకుండా తెలివిగా ఆటలాడాడు తప్పించి. తర్వాత సారీ చెప్పడాలు ఇవన్నీ కామనే, కానీ ఇది ఆటలో కామను. మొత్తానికి ఏంటంటే ఆ విధంగా వీరోచితంగా ఆడాడు, తెలివితేటలు అక్కడ ప్రదర్శించాడు. సో కాబట్టి ఏంటంటే ఈ విధంగా తన సత్తా చూపించాడు కళ్యాణ్. ఇక ఈ ఆటల్లో ఏడ్డానికి తప్ప ఆడడానికి పనికిరాని తనుజ, రీతు కాంబో అని ఎందుకన్నానంటే, వీళ్ళు ఎపిసోడ్ ఓపెన్ అయితే చూడండి, తగుదనప్పులో మన ఈ పల్లెటూరులో మన అరుగుల మీద కూర్చుంటారు చూడండి అమ్మలక్కలు కొంతమంది, ఏదో విషయాలు చెప్పుకుంటుంటారు, ఏడ్చేస్తుంటారు. అట్టా ఉందండి వీళ్ళ పరిస్థితులు. అలా అరుగుల మీద కూర్చొని ఏడుస్తున్నట్టు, ఉంది లేదు అన్నట్లయితే కొలాయి దగ్గరికి వెళ్ళేసి బిందులతో బాదుకున్నట్లు దెబ్బలాడుకోవడం, పెద్ద పెద్ద నోరులు వేసుకుని. ఇంతే తప్పితే ఆటకు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళిద్దరు కాంబోలో ఏ ఆట గెలిచారనేది ఎక్కడా లేదండి. వీళ్ళిద్దరూ ఈ రోజు కూడా ఏంటంటే పాపం వీళ్ళిద్దరు కూడాను ఆడే ప్రయత్నం చేశారు కానీ టాస్క్లో ఓడిపోయారు మొట్టమొదటిగా. అందులో కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరితో పాటు వీళ్ళ టీంలో ఉండేది హరీష్ తన ఎఫర్ట్స్ పెట్టినా సరే ఓడిపోవడం జరిగింది. ఆయన పాపం నెట్ నుండి బాల్స్ విసురుతూనే ఉన్నాడు. ఆ బాల్స్ వేరే వాళ్ళు తీసుకుని వాళ్ళ బాస్కెట్లు వేసుకుంటున్నారు కానీ ఈ తనుజ, రీతు మాత్రం అంటే ఒక్క బాల్ కూడా తీసుకోకుండా మొత్తం ఏంటంటే బాస్కెట్ మొత్తం నిలిచేశారు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ఆడంతనానికి హరీష్ పాపం బలైపోయాడు. అందుకనే వీళ్ళు ఆడడానికి తప్ప ఏడడానికి పనికి రాకుండా మిగిలిపోయారు ఈ రీతు ఉన్ని తనుజ కాంబో. మొత్తానికి నెక్స్ట్ టాస్క్లో వచ్చినప్పటికీ హరీష్ మళ్ళీ ఆడవలసి వచ్చింది. హరీష్ని, రీతు, ఆ తర్వాత ఇటుపక్క వచ్చేసి శ్రీజాన్ని, ఎవరు దివ్య, వీళ్ళిద్దరు. అయితే అక్కడ కూడా బాగా ఆడారండి, ఇద్దరు పోటాపోటీగా ఆడారు. మొత్తానికి ఏంటంటే శ్రీజాని రీతు ఆపేసింది, దివ్యాని వచ్చేసి మన హరీష్ ఆపేసి మొత్తానికి ఏంటంటే ఆ టాస్క్లో వచ్చేసి వాళ్ళు గెలిచే విధంగా తయారు చేసుకుని మొత్తానికి ఏంటంటే ఆ టాస్క్లో హరీష్ని రీతు గెలవడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి సింగిల్ ఆడాలి, కళ్యాణ్తో ఆడడం జరిగింది. కళ్యాణ్ హరీష్. ఇక్కడ కూడా హరీష్ ఇందాక చెప్పినట్టు హరీష్, కళ్యాణ్ హోరహారుగా చాలా బాగా ఆడారు.
కానీ ఏంటంటే ఎవరో ఒకరు గెలుస్తారు కాబట్టి ఇద్దరు బాగా ఆడినప్పటికీ దగ్గరలోకి వచ్చేసి చిన్న తేడాతోని కళ్యాణ్ గెలిచేశాడు. సో ఆ విధంగా ఏంటంటే హరీష్ అన్న తన ఎఫర్ట్స్ పెడుతున్నా సరే ఎక్కడో మైనస్ అవుతుంది. అది కూడా పోయి తనూజ బ్యాచ్లో పడింది. తనూజ కెప్టెన్ అనమాట ఆ టీంకి. యాక్చువల్గా తనూజకి హరీష్కి పడట్లేదు. ఏ మాట ఎవరు హరీష్ని అంటున్నా తనూజ మధ్యలోకి వచ్చి హరీష్ని కార్నర్ చేస్తూ మాట్లాడడం అనేది గత కొద్ది కాలంలో జరుగుతుంది. ఆ విధంగా ఏంటంటే ఎవరు కూడా మీరు అని సంబోధించి హరీష్ని మాట్లాడతారు కానీ చిరాకు పడుతూ ఊరుకోవయ్యా, ఆగయ్యా, ఆపు, ఇట్లాంటి పదజాలాలు కూడా తనకి ఇష్టం లేకపోయినా తనూజ ఉపయోగిస్తుంది. ఆ విషయంలో మాత్రం ఏంటంటే తనూజ ఓకే అతనికి ఇష్టం లేదు, మీరు అని రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇస్తే తప్పేమైపోయింది, పోనీ వదిలేసేయండి, అరవకూడదు. కానీ ఏంటంటే అరిచి మాట్లాడే విషయంలో గుచ్చి పొడుస్తుంది తనూజ. అయినప్పటికీ తనూజ టీంలోనే బిగ్ బాస్ వేయడం అతనికి ఆయన సరే అనుకొని ఆయన తన ఎఫర్ట్స్ పెట్టాడు. ఒకవేళ తన ఎఫర్ట్స్ పెట్టినా సరే అక్కడ కెప్టెన్సీ కంటెండర్గా తనుజ అవుతుంది, లేదా రీతుకి ఇస్తుంది, కానీ హరీష్కి ఎవరు అయినా సరే తను ఆడడం జరిగింది. తన ఎఫర్ట్స్ అయితే న్యాయంగా పెట్టాడు. సో ఆ విధంగా ఏంటంటే హరీష్ తన ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. ఈయన తర్వాత ఏమైంది విషయానికి వస్తే ఇక ఆ టాస్క్లో అండి ఇంకా ముఖ్యమైన విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే భరణి గారి టీం నుండి శ్రీజాన్ని దివ్య వచ్చారండి ఒక కాన్సెప్ట్కి, అదే ఒక టాస్క్కి. మరి తనుజ టీం నుండి రీతుని హరీష్ని పంపించింది తనుజ. ఇక రీతు వచ్చేసి శ్రీజాన్ని ఆపేసింది ఆ టాస్క్లో టైర్స్ తిప్పడంలో. హరీష్ వచ్చి ఆపే కోణంలో మన దివ్యని గట్టిగా పట్టుకోవాల్సి వచ్చింది. అందుకే అండి బిగ్ బాస్ దివ్యకి ఆ స్థాయి ఎందుకు ఇచ్చారనేది ఇక్కడ అర్థమైపోతుంది. ఆపే కోణంలో ఏంటంటే హరీష్ తన గట్టిగా నడుండు పట్టుకుని ఆగితే హరీష్ గారు మీరు ఎక్కడ టచ్ చేస్తున్నారు చూసారని ఒక్కసారి అందండి దివ్య. దాంతో హరీష్ గారు ఏమండి నేను ఎక్కడ టచ్ చేసినా చూడండి అన్నారు. అనేసి పాపం ఆయన అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ బాగా చెయ్యట్లేదండి పాపం, ఫిజికల్గా ఎక్కువ టచ్ అవ్వకండి. మొత్తానికి ఏంటంటే చేసాడు కానీ బట్ ఎఫర్ట్స్ పెట్టాలి కదా. మొత్తానికి ఆయన చాలా చక్కగా మేల్ ఒక ఫీమేల్ని ఎలా పట్టుకుంటే కన్వీనెంట్గా ఉంటుందో అలాగనే పట్టుకొని అంతే దీనిగా పట్టుకొని తన ఫిజికల్గా ఆపడం జరిగింది. అయినప్పటికీ కూడాను ఉమెన్కి ఎక్కడో ఇన్కన్వీనియంట్ ఉన్న దగ్గర టచ్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. ఆ కోణంలో కాస్త అసౌకర్యంగా ఫీల్ అయినప్పటికీ ఆ తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత ఆ టాస్క్లో హరీష్ గెలిచారు. తర్వాత ఆమె గట్టిగా అరిచేసింది దివ్య. సో ఇది పెద్ద ఇష్యూ అవుతుంది అనుకున్నా. తర్వాత దివ్యనే హరీష్ గారు అని పిలిచి మరి డోంట్ వరీ అని ఏమనుకోవద్దు, అక్కడ ఆటలోని వచ్చేసి నేను అలా అన్నాను మీరు ఏమనుకోవద్దు అంటే హరీష్ వచ్చి 2 చేతులు జోడించి ఐఎమ్ వెరీ సారీ, నేను అలా నా ఉద్దేశం మీరేం చెప్పక్కర్లేదండి, మీ ఉద్దేశం అర్థమైంది. ఎనీహౌ మీకు ఎటువంటి మైండ్లో ఎటువంటి థాట్స్లో మీ తాలూకా ఇంటెన్షన్ బాగానే ఉంది, ఆటలో కామను, డోంట్ వరీ, నేనేం అనుకోవట్లేదండి, నేను అక్కడ అరిచాను కదా మీ మీద, మీరేం అనుకోవద్దండి అని అంటే లేదు నో ప్రాబ్లం. అసలు ఎంత పద్ధతిగా దివ్య అందంటే పిలిచి మరి నేను మీ మీద అరిచాను, మీరు టచ్ చేశారు కానీ మీకు కావాలనేసి మీరు టచ్ చేయలేదు, మీరు మాత్రం కరెక్ట్గా ఆడారు. కాకపోతే అక్కడ ఆడే కోణంలో నేను కొంచెం సీరియస్ అయితే అయిండొచ్చు కానీ మీరేం అనుకోవద్దండి అని ఎంత పద్ధతిగా దివ్య చెప్పిందంటే దానికి హరీష్ కూడా 2 చేతులు జోడించి నేను మిమ్మల్ని టచ్ చేసినందుకు ఏమనుకోవద్దు, ఆటలో భాగం ప్రయత్నం అని చెప్తున్నాడు. ఇద్దరు కూడాను ఆ విధంగా అంటే ఇక్కడ ఏమైందంటే హరీష్ తను ఉమెన్కి ఇచ్చే రెస్పెక్ట్ అనేది తను చూపిస్తున్నాడు కానీ దివ్య పిలిచి మరి మీ ఉద్దేశం మీ మనసులో ఎటువంటి ఉద్దేశం లేదు, మీరు ఆట ఆడారు, యువర్ రైట్ అని దివ్య చెప్పడంతో ఏంటంటే ఆమె యొక్క వ్యక్తిత్వం అనేది బయటపడింది. ఇంత తెలివైన అమ్మాయి ఇంత చాకచక్యంగా ఇంత మెచ్యూర్డ్గా ఉంది కాబట్టి బిగ్ బాస్ ఆమెకి ఆ స్థాయి ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుందండి. ఇదండి ఇప్పుడు ఈ ఎపిసోడ్ యొక్క ఒపీనియన్. ఇక ఈరోజు నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఈ ఎపిసోడ్లో ఇంకా సగభాగం మిగిలిపోయింది, అది రేపు మనం టెలికాస్ట్ చేస్తారంటే రాత్రి టెలికాస్ట్ చేస్తారు. మరి ఆ మిగతా ఎపిసోడ్ కూడా చూసిన తర్వాత కెప్టెన్ ఎవరు కన్ఫర్మ్ అవుతారు, ఇక మిగతావి మటన్ అనేది ఒకటి ఉంది, ఇంకొకటి ఏంటంటే లగ్జరీ బడ్జెట్, ఈ రెండింటిని ఎవరు గెలుచుకుంటారు అనేది కూడాను నైట్కి మనం చూస్తాము. ఎనీహో ఇదండి అప్డేట్స్. మళ్ళీ మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు.